అసలు నిద్రే పట్టడం లేదు సార్. కళ్ళు మూస్తే నా దుర్గ, కళ్ళు తెరిస్తే ఆ రామారావు కొరకు తినేస్తున్నారు సార్. ఏం పర్వాలేదు, నేను చెప్పినట్టు నడుచుకో. వెన్నుముకే బెరిగిపోతే ఇంకే నడవగలను సార్. భయపడకు, ఇదొక ధర్మ పోరాటం. ఇప్పుడు ఉమ జీవితం నీ చేతుల్లో ఉంది. నా జీవితమే ఆ రామారావు చేతుల్లో ఉంది. దయచేసి నా దుర్గను నాకు ఇచ్చేయండి సార్. ఇదిగో, రేపు గోపికి తెలియకుండా నీ భార్య 1 గంట మీ ఇంటికి వస్తుంది. అది నా బాధ్యత. నువ్వు వెళ్ళు. టెంపరీగా కాదు సార్, పర్మనెంట్ గా పంపించేయండి సార్. అబ్బో, తర్వాత చూసుకుంటూ నువ్వు వెళ్ళవయ్యా. తర్వాత చూడవండి సార్, నా పెళ్ళాన్ని నా దగ్గర పంపించడానికి తర్వాత చూడవండి సార్. తెల్లవారితే రామారావు వెన్నుముక పేగులు, పేగులు రామారావు వెన్నుముక, తెల్లవారితే రామారావు వెన్నుముక. ఆంజనేయులు, 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 దుర్గం తీసుకొచ్చాను, దుర్గం తీసుకొచ్చాను. దుర్గా, దుర్గా. ఇదిగో, నేను వెళ్లే వరకైనా ఆగవయ్యా. దుర్గా, నిన్న ఇక్కడ ఎవరైనా చూస్తే ప్రమాదం. ముందు నువ్వు ఇంట్లో కదా. ఏ ఆంజనేయులు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇంకో గంటలో గోపి ఇంటికి వచ్చేస్తాడు. గోపి వచ్చే లోపల దుర్గ నేను తీసుకెళ్ళిపోవాలి. దుర్గ ఇక్కడికి వచ్చిందని సంగతి తెలిసిందో మొదటిగా మోసం వస్తుంది. అబ్బా, వీడాత్రం మండిపోను, నా ముక్కు బయలుపోయేదే. ఏడ్చే పిల్లడికి చేతిలో తాయిలం పెట్టినట్టు నిన్ను నాకు విడిచిపెట్టి ఎడుతున్నాడు. ఈ నాయుడికే కాశీలో గోవును చంపినంత పాపం చుట్టుకుంటుంది. చీకట్లో పిల్లలు వ్యాపారం చేసినట్టు నిన్ను నాకు గంట విడిచిపెట్టి ఎడుతున్నాడు. గంట అలా అనకండి. ఏదో ఒక మంచి పని చేసినప్పుడు ఈ సాధక బతకాలు మామూలు. ఏం సాధకాలో బాధకాలో నాకు మటు భలే బాధగా ఉంది. దుర్గా, దుర్గా, నువ్వెప్పుడు పాడుతుంటావే ఆ పాట, ఒక్కసారి పాడవే. రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమా. ఏమండి, ఎవరో తలుపు తడుతున్నారు. ఇంట్లో ఎవరు లేరు. రావోయి చందమామ మా వింతగా. ఏమండి, రావోయి అంటే నిజంగానే తలుపు తడుతున్నారు, వెళ్ళి చూడండి. దుర్గా, ఉమ్మా, నాన్న వచ్చాడు. దాకో, దాకో, దాకో. నాతోనేనా మాట్లాడుతున్నారు? నీతోటే మాట్లాడుతున్నా. పెద్ద వినిపించేటట్టు చెవిటినాయి. నాతోనే కదా. బాగున్నారా? బాగున్నాను. బాగున్నారా అని అడుగుతున్నాను. బాగున్నానని చెబుతున్నాను. మిమ్మల్నే బాగున్నారా అని అడుగుతున్నాను. బాగున్నానని చెబుతున్నాను. ఏమయ్యా, చెప్పి నా నోరు పడిపోతుందయ్యా. బాగున్నాను, 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 బాగున్నాను. బాగున్నారా అని అడిగితే ఇంత కోపమా? అయ్యయ్యో, కోపంగా ఉన్నట్టున్నారు. అంతే మరి. తాడి కట్టిన పెళ్ళాన్ని ఏ పరాయి మగాడైనా జుట్టు పట్టుకు లాగితే ఏ ముగుడికైనా కోపం వస్తుంది. ఏమిటి, నా పెళ్ళాన్ని జుట్టు పట్టు లాగారా? ఎవరు లాగారు? ఎవరు లాగారు? ఎవరు లాగారు? ఎవరు లాగారు? ఆవేశంలో పొరపాటు నేనే లాగాను. దుర్గా, ఈ చెవిటోడు నీ జుట్టు పట్టుకుని లాగాట. ఎప్పుడు జరిగింది దారుణం? అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం కానీ ముందు ఈ ముసలాన్ని బయటికి పంపించండి. అయ్యా, ఇంకా అరగంటే టైం ఉంది, కొంచెం బయటికి వెళ్తారా? బయటికి వెళ్తారా? వెళ్ళిరండి, నేను ఇక్కడే కూర్చుంటాను. నేను కాదు మహాప్రభు, నువ్వు 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 నేనా? నేను రాను, ఇక్కడే కూర్చుంటాను. మీరు వెళ్ళరండి. ఇంక 20 నిమిషాలు మిగిలింది, తొందరగా వెళ్ళిపోండి సార్. మీరు అనేదేదో నాకు అర్థం కావట్లేదు. కాస్త సైగ చేసి చెప్పండి. ఏంటి, సైకిల్లో చెప్పాలా? అది సైకిల్లో చెప్పేది కాదయ్యా బాబు. మూడా, ఇంక పావుగంట టైం ఉంది. నువ్వు బయటికి పోతావా లేదా? నువ్వు బయటికి పోతావా లేదా? అది సరే, మీ ఆవిడ జుట్టు పట్టుకున్నందుకు క్షమించానని ఒక ముక్క మీరు అనలేదే. అయ్యో 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 అయ్యో. ఆంజనేయులు, 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 ఈయనెప్పుడు వచ్చాడు? పానకుల పొడకలాగా. దొరకెక్కడా? నాయుడు మామ, నేను ఈ మంచం కిందే ఇరుక్కుపోయాను. ఆ ముసలాన్ని అవతలికి పంపించి నన్ను తొందరగా బయటికి లాగవా? అలాగే. ఏమయ్యా నాయుడు, ఏం పెద్ద మనిషి అయ్యా? నా కూతురు కాపురం కూల్చావు, బంగారంలో కాపురం చేసుకున్న వేళ్ళని విడదీశావు. నీకు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా? చూసావా ఆంజనేయులు, నీ పెళ్ళాన్ని నిన్ను నేను విడదీశానట. బుద్ధి లేని పెద్ద మనిషి. దుర్గా, గోపి ఇంటికి వచ్చేసాడు. నువ్వు గుడికి వెళ్ళావని అడ్జస్ట్ చేసి చెప్పాను. ఈ ముసోడి సంగతి నేను చూసుకుంటాను. నేను బయటకు వచ్చాయని అరవగానే నువ్వు బయటకు వచ్చాయి. వచ్చాయి వచ్చాయి వచ్చాయి. వెళ్ళొచ్చానండి. ముందు వెళ్ళమ్మా, నువ్వు బయటకు వెళ్ళమ్మా. ముందు
ఏమిటయా నన్ను వాటేసుకుంటావు? పెళ్ళి పెడాకులో చేసుకుని ఆడకూడదు. వస్తాను ఆంజనేయులు. ఎందుకు వచ్చినట్టు ఎందుకు వెళ్తున్నట్టు అది సరే గాని మీ ఆవిడ జుట్టు పట్టుకుని లాగినందుకు క్షమించానని మీరు మనసారా ఒక్క మాట అనాలి. అది నేను నా చెవులారా వినాలి. ఏంటి చెవులారా వినాలా? నీ చెవులో సీసం కరిగించిపోయ్యా. క్షమించానన్న మాట కూడా ఇంత కోపంగా చెప్పాలా? భోంచేయండి, నేను వస్తాను. దుర్గా దుర్గా